విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. ఒక సర్టెన్ టైంలో పాజిటివ్ ఉన్న ప్రియాంక ఒక సర్టెన్ టైం దాటిన తర్వాత కొంచెం నెగిటివ్ అవడానికి రీజన్స్ ఏమనుకున్నారు మీరు? ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళు అందరికీ కలిపి వాళ్ళు ఏదో చెప్తున్నారు, కానీ శోభ ఎలిమినేట్ అవ్వకూడదు, శోభ డెడ్ అవ్వకూడదని చెప్పి అంతకుముందు జరిగిన టాస్క్లో కూడా తనకి అటు సైడ్ వెళ్ళకు, ఈ వాష్రూమ్ యూజ్ చేసుకో అని చెప్పడాలు, ఇవన్నీ నాగార్జున గారు కూడా ఇంట్రెస్ట్ చేశారు. ఏంటమ్మా మీ బ్యాచ్ వరకే మేము కాపాడుకోవాలనుకుంటున్నావా, ఇవన్నీ మాటలు కూడా మాట్లాడారు. కాబట్టి బయట చూసే అందరికీ కూడా ఓకే ప్రియాంక కూడా స్పా బ్యాచ్లో ఒక మెంబర్. గ్రూప్ గేమ్ అన్నప్పుడు శోభ ఎప్పుడు చూసినా మొన్న కూడా ఒక బాల్ రింగ్ నుంచి బాల్ తీసుకోవడంలో గ్రూప్ గేమ్ అయి ఉండుంటే ఆయన అమ్మర్గా ఎలా పట్టుకొని లా కింద పడేసి ఒక అమ్మాయిని ఎలా ట్రీట్ చేయడం అంటే అది ఒక్క పాయింట్ నాకు నిజంగా చాలా గట్టిగా కొట్టింది సార్. బట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కూడా తప్పే కదా. నేను వెళ్ళి బయటకు వచ్చాకనే స్పా బ్యాచ్ అని పేరు వచ్చింది. దానికంటే ముందు స్టార్మా బ్యాచ్ ఉంది. అదే స్టార్మా బ్యాచ్ ఉంది, ఇప్పుడు స్పా బ్యాచ్ ఉంది. మరి ఆల్రెడీ హౌస్లో స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ అని 2 గ్రూప్స్ ఉన్నప్పుడు ఈ స్పా బ్యాచ్కి ఎందుకు అంత నెగిటివిటీ వస్తుందనేది నా క్వశ్చన్. పల్లవి ప్రశాంత్ తక్కువ చేస్తున్నారు అనిపించిందా మీకు ఏమన్నా బయట? సార్ మీరు కూడా ఎలా క్వశ్చన్ అడుగుతున్నారంటే, కానీ మీ హౌస్లో మీ ఎంట్రీ చూసిన తర్వాత వీళ్ళిద్దరు బయటకు వచ్చాక పెళ్లి చేసుకుంటారా లేదా, అసలు శివ ఎందుకు అట్లా మాట్లాడాడు, ఏమిటా బ్యాడ్ సర్ప్రైజెస్ అనే డౌట్ చాలా మందికి వచ్చినాయి. ఏదన్నా బయట జరుగుతున్న నెగిటివిటీ చూసి వద్దు అని ఫిక్స్ అయిన రోజులు ఏమొద్దు ఈ పెళ్ళి టైం ఎలా వస్తుందో తెలియదు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్ వల్ల చాలామంది విడిపోవడం అలాంటిది జరుగుతుంది. మీ ఎంట్రీ చూసిన తర్వాత నెక్స్ట్ సీజన్ 8కి ఫస్ట్ కంటెస్టెంట్ శివ్. బిగ్ బాస్ ఈజ్ అ వెరీ బిగ్ సో మీ దృష్టిలో టాప్ 5 ఎవరు? హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ శివకుమార్, ప్రియాంక వాళ్ళ ఫ్రెండ్, ఈరోజు మనతో పాటు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ ఫైనల్ వీక్ కూడా వచ్చేస్తుంది. టాప్ 5 కంటెస్టెంట్గా ప్రియాంక ఉంటుందా లేదా, ప్రియాంక గేమ్ తనకి ఎలా అనిపించింది, ఇంకొన్ని క్వశ్చన్స్ ఆడియన్స్లో డౌట్స్ కూడా ఈరోజు ఇంటర్వ్యూలో క్లారిఫై చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకేమైనా లేట్ చేయకుండా ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ సార్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. అసలు ఈ సార్ అనే కాన్సెప్ట్ ఏంటి? హౌస్లోకి వెళ్ళినా బయటికి వెళ్ళినా ఎవరు ఫోన్ చేసినా సార్ 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 అని మాట్లాడే అలవాటు ఏంటి? సార్ అంటే నేను మీకు సార్ అనడం మీకు నచ్చట్లేదా? నచ్చుతుంది, కానీ ఎంత క్లోజ్ అయినా కూడా మీరు సార్ మేడం అని పిలుస్తారని విన్నా. అది నేను మీకు ఇచ్చే రెస్పెక్ట్ సార్, అంతే. దాట్స్ ఇట్. సార్ మేడం అనేది ఒక లైక్ ఇప్పుడు నేను మీకు సార్ అన్నప్పుడు ఓకే శివ నాకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను మీకు అనిపిస్తుందా లేదా? అనిపిస్తుంది. దెన్ ఐ వాంట్ దాట్ యూ టు ఫీల్ శివ నాకు రెస్పెక్ట్ ఇస్తున్నాడు, అది అంతే. అది సార్ ఇంకొకటి, మీరు ఇన్నిసారి అడుగుతుంటే ఇప్పుడు లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా అడిగారు. సో అలా అడుగుతున్నప్పుడు శివ కావాలనే చేస్తాడా, లేకపోతే శివ అట్రాక్టివ్ అంటే సింపతి కోసం? లేదండి, నేను ఈ ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అందరికీ సార్ మేడం అని పిలుస్తాను. నేను వాడికి ఇచ్చే రెస్పెక్ట్ అంతే. శివ ఎవరిని తక్కువ చేసి మాట్లాడు, హీఈస్ డౌన్ టు ఎర్త్. అండ్ సార్ అనేది ఒక రెస్పెక్ట్ కాబట్టి నేను మీకు సార్ అని పిలుస్తాను. మీకు మాత్రమే కదా, అందరికీ సార్ మేడం అని పిలుస్తాను. ఓకే, ఎలా ఉన్నారు ఇంతకీ? మొత్తం ప్రియాంక హౌస్లో ఉన్నప్పుడు మీరు మొత్తం కంట్రీస్ అన్నీ తిరుగుతూ ఉన్నారు బయట. మీకు ఎలా తెలుసు? తెలుస్తాయి అట్లా. అంటే ప్రియాంక లోపల ఉందని తిరగట్లా. నా రీసెంట్లీ నా ఇంటికి దీపం ఇల్లాలు అయిపోయింది సెప్టెంబర్లో. సో అందుకే ఇప్పుడు ఫ్రీ ఉన్నాను. ఇప్పుడు నా కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యింది అనుకోండి, నేను మళ్ళీ కంటిన్యూస్గా షూటింగ్లో బిజీ ఉంటాను. సో ఇప్పుడు ఫ్రీ ఉన్నాను కాబట్టి ఈ
వెకేషన్లో నేను తిరిగి వస్తున్నాను అంతే సార్, దాట్స్ ఇట్. మరి వెకేషన్లో బిగ్ బాస్ చూడటం టైం సరిపోతుంది? మరి డైలీ చూస్తాను నేను, 24/7 చూస్తాను, డైలీ 1 hour ఎపిసోడ్ చూస్తాను. డెఫినెట్లీ ఐ విల్ వాచ్, ఐ నెవర్ మిస్ వాచింగ్ బిగ్ బాస్. సో బిగ్ బాస్ని చూడటం మిస్ అవ్వరు. ఆల్మోస్ట్ మీరు ప్రీవియస్ సీజన్స్ కూడా చాలా సీజన్స్ బిగ్ బాస్ చూసే ఉన్నారు కాబట్టి ఈ సీజన్ ప్రియాంక కోసం స్పెషల్గా చూస్తున్నారు. ఆమె ఏమన్నా కొంచెం మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందా సార్? మీకు మీ ఫ్రెండ్ ఏమైనా దూరంగా అయితే 10 రోజు దూరంగా ఉన్నా కూడా మీరు మిస్ అవుతారా లేదా? అవుతారా లేదా? ఇంకా గర్ల్ ఫ్రెండ్ కాబట్టి ఎక్కువ మిస్ అవుతారు అలా అని లేదు సార్. డెఫినెట్లీ ద లవ్డ్ వన్స్ అనే ఉంటారు కదా, వాళ్ళు మాతో పాటు ఒక 10 రోజు దూరంగా ఉన్న డెఫినెట్లీ విల్ మిస్ దెమ్. వాళ్ళ ప్రెజెన్స్ మిస్ అవుతాము. అండ్ ప్రియాంక గారు ఎప్పుడు చూసినా షీ విల్ బీ బిసైడ్ మీ ఆల్వేస్, ఎప్పుడు నా పక్కనే ఉండేవారు. అది మిస్, ఎందుకంటే ఎప్పుడు నాతో ప్రియాంక గారు చాలా ఎక్కువగా మాట్లాడతారు. అండ్ ప్రియాంక గారికి ఏంటంటే సైలెన్స్ నచ్చదు. ఇప్పుడు ఏవైనా, ఇప్పుడు నేను సైలెన్స్ ఉందనుకోండి, షీల్ సడన్లీ రిమూవ్ ఎనీ టాపిక్ అండ్ షీ స్టార్ట్ స్పీకింగ్. అండ్ ఆవిడకి డాన్స్ చేయడం, పాట పాడడం, అది ఆవిడ ఎప్పుడూ అలా చేస్తూనే ఉంటుంది. అండ్ షీ ఆల్వేస్ ట్రై టు కీప్ మీ హ్యాపీ. సో అది ఆ ప్రెజెన్స్ అనేది డెఫినెట్లీ ఐఎమ్ మిస్సింగ్. ఐ మిస్ ప్రియాంక. సో ప్రియాంక గేమ్ ఎలా అనిపించింది హౌస్లో? అది మీరు చెప్పాలి సార్. అంటే యాజ్ ఏ ఫ్రెండ్గా, యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్గా మీకు ఎలా అనిపించింది? బాగా ఆడుతున్నారు ప్రియాంక గారు, నిజంగా చాలా బాగా ఆడుతున్నారు. షీఈస్ జెన్యూన్ కంటెస్టెంట్ ఇన్ బిగ్ బాస్ హౌస్. అండ్ చాలామంది ఆడియన్స్ చెప్పేది కూడా అదే, ప్రియాంక గారు ఈజ్ వెరీ జెన్యూన్. తనకి ఒక వేరే మాస్క్ అనేది లేదు. తన వాట్ ఎవర్ షీఈ్ అవుట్ సైడ్, షీఈ్ ఇన్సైడ్ ఆల్సో. తను ఏదో యాక్టింగ్ చేయడం అలాంటిది ఏం లేదు. షీఈ్ జెన్యూన్. తన నిజ క్యారెక్టర్ బిగ్ బాస్లో చూపిస్తుంది అంతే. దట్స్ ఇట్. కానీ ఒక సర్టెన్ టైంలో పాజిటివ్ ఉన్న ప్రియాంక ఒక సర్టెన్ టైం దాటిన తర్వాత కొంచెం నెగిటివ్ అవడానికి రీజన్స్ ఏమనుకున్నారు మీరు? నెగిటివ్ అవ్వట్లేదు సార్. నా పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే దిర్ ఇస్ నో నెగిటివ్. ప్రియాంక గారు సింగిల్, అంటే షీఈ్ ద ఓన్లీ కంటెస్టెంట్, ప్రియాంక గారే అని చెప్పట్లా. అది ఏదో జనాలు బయట స్పా బ్యాచ్ అనేది చేశారు. సో ఆ స్పా బ్యాచ్ అనే మొత్తం, అంటే ఈ బ్యాచ్ ఫుల్ ఉంది, స్పా బ్యాచ్ ఏముందో ఆ బ్యాచ్లో ఉన్న వాళ్ళు అందరికీ కలిపి వాళ్ళు ఏదో చెప్తున్నారు. కానీ ప్రియాంక గారికి మాత్రమే చెప్పట్ల. ఇప్పటిదాకా ప్రియాంక గారి కోసమే, ప్రియాంక గారు సింగిల్ కంటెస్టెంట్ కోసం ఎప్పుడు ఏ నెగిటివిటీ రాలేదు. నిజంగా సార్, నో నెగిటివిటీ ఆన్ ప్రియాంక. గ్రూప్గా వచ్చిన కూడా గ్రూప్లో స్పా అంటే మొత్తం ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు మీద వచ్చినట్టే కదా సార్. ప్రియాంక గారు ఎప్పుడు నేను గ్రూప్లో ఆడుతున్నానని చెప్పలేదు. ఓకే, శోభా గారు చెప్పారు ఐ లైక్ ప్రియాంక, అందుకే నేను సపోర్ట్ చేశాను. అండ్ అమ్మర్ గారు కూడా మనం ముందే అనుకున్నాము అందుకే. బట్ ప్రియాంక గారు ఎప్పుడైనా చెప్పారా మనం ముందు అనుకున్నాము, మనం ముగ్గురు ఫ్రెండ్స్, నేను శోభాకే సపోర్ట్ చేస్తాను, నేను అమ్మర్కే సపోర్ట్ లేదు, ఎప్పుడు అనలా. బట్ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కూడా తప్పే కదా. ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు, తన గేమ్ ఆడుతుంది అంతే సార్. తనకి ఈవెన్ లాస్ట్ వీక్లో జరిగిన టాస్క్లో కూడా గౌతమ్కి పాయింట్స్ ఫస్ట్ ఇచ్చేసి తర్వాత అమ్మర్ అడుగుతున్నాడు, శోభ అడుగుతున్నాడు, మళ్ళీ ఇద్దరు ఏమైనా ఫీల్ అవుతారేమో అని చెప్పేసి మళ్ళీ గౌతమ్ అక్కడ నాకు పాయింట్స్ ఇవ్వమని చెప్పడం కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టే కదా సార్. నేను మిమ్మల్ని ఇప్పుడు చాక్లెట్ ఇవ్వండి, ఒకసారి అడిగి వదిలేస్తా, అప్పుడు మీ ఇష్టం, మీరు ఇస్తారు లేదు. మళ్ళీ సార్ నాకు చాక్లెట్ ఇవ్వండి, సార్ చాక్లెట్ కావాలి నాకు, సార్ ఇప్పుడే తప్పించండి లేకపోతే నేను వెళ్ళిపోతా, సార్ చాక్లెట్ కావాలి. నేను మిమ్మల్ని ఏంటి మళ్ళీ అడిగినప్పుడు పాపం రా శివ అని ఇస్తారు. అక్కడ అమర్దీప్ గారు, అమర్ సార్ ఒకేసారి అడిగారా? మీరు చెప్పండి, ఒకేసారి అడిగారా? లేదు, మళ్ళీ అడిగారు ఆయన. అలా ఉన్నప్పుడు ఓకే, అమర్ సార్ ఇంత అడుగుతున్నారు కాబట్టి ఆయన కూడా ఇప్పుడు ఆయన వీక్ కంటెస్టెంట్ ఉండి లాస్ట్లో ఉన్నారు, ఆయనకి ఇచ్చిన కూడా ఏం ఉపయోగం లేదు అని అనుకుంటే ఓకే. ఆయన మళ్ళీ అడుగుతున్నారు అండ్ ఆయన కూడా ఒక టాప్లో ఉన్నారు కాబట్టి ఆయనకి ఇస్తే గెలుస్తారు కదా సార్. అందుకే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చారు అంతే. అక్కడ గ్రూప్పే అని కాదు. ఇప్పుడు అలా ఉన్నప్పుడు మరి గౌతమ్కి ఎందుకు పాయింట్, తన పాయింట్స్ని గౌతమ్కి ఇచ్చింది ప్రియాంక, అమ్మర్కి శోభ. అదే నా పాయింట్ కూడా, బిఫోర్ కూడా అమ్మర్ చాలాసార్లు అడుగున్నాడు, ఇచ్చిన తర్వాత ఇచ్చిపోక ముందు కూడా చాలాసార్లు నేను ఇప్పుడు కానీ అప్పుడు కూడా ఇవ్వలేదు కదా. నేను పాయింట్ క్లియర్ చేయాలి. ప్రియాంక గారు ఇస్తున్నప్పుడు గౌతమ్ ఉన్నారు, యావర్ ఉన్నారు, పల్లవి ప్రశాంత్ ఉన్నారు, అర్జున్ ఉన్నారు, అమర్ ఉన్నాడు, అవునా? అప్పుడు తనకి ఏంటి, గౌతమ్కి ఇస్తేనే అతను కొంచెం పైకి వెళ్తాడు అండ్ పోటీలో ఉంటాడు అనేది ఆ ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ప్రియాంక గారు ఇచ్చారు. బట్ గౌతమ్ ఉన్నప్పుడు ఎవరెవరు ఉన్నారు సార్? పల్లవి ప్రశాంత్,
అర్జున్, అమర్ అంతే. సో తనకి అండ్ అర్జున్ గారు వచ్చి అడిగారా? అడగల. పల్లవి ప్రశాంత్ గారు వచ్చి అడిగారా? అడగలేదు. అమర్ గారు వచ్చి అడుగుతున్నప్పుడు మరి ఈయన అడుగుతున్నారు అండ్ ఈయనకి ఇవ్వడం కూడా అంటే హెల్ప్ అవుతుందేమో అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాత్రమే ఇచ్చారు సార్. దాట్స్ ఇట్. అంటే ఈవెన్ ఇది ఒక్క సందర్భంగా చాలా సందర్భాల్లో శోభ ఎలిమినేట్ శోభ డెడ్ అవ్వకూడదని చెప్పి అంతకుముందు జరిగిన టాస్క్లో కూడా తనకి అటు సైడ్ వెళ్ళకు, ఈ వాష్రూమ్ యూజ్ చేసుకో అని చెప్పడాలు ఇవన్నీ నాగార్జున గారు కూడా అడ్రస్ చేశారు. ఏంటమ్మా మీ బ్యాచ్ వరకే మీ కాపాడుకోవాలనుకుంటున్నావా, ఇవన్నీ మాటలు కూడా మాట్లాడారు. కాబట్టి బయట చూసే అందరికీ కూడా ఓకే ప్రియాంక కూడా స్పా బ్యాచ్లో ఒక మెంబర్, అది కూడా గ్రూప్. యాక్చువల్లీ దాని గురించి నేను చెప్పకూడదు, ఎందుకంటే అది గేమ్. ఆ గేమ్ వాళ్ళ ఇష్టం, వాళ్ళ అంటే ఆ గేమ్లో ఏదో అది అంటే ఇప్పుడు చూడండి మీరు కూడా ఇప్పుడు యావర్ గారికి చెప్పినప్పుడు యావర్ గారికి ఎవరు ఆయన సపోర్టివ్గా ఉన్నారు? యావర్ గారికి శివాజీ గారు సపోర్టివ్ ఉన్నారు. ఓకే మీరే చెప్పారు. నేను ఇప్పుడు ప్రియాంక డైవర్ట్ చేసి అప్పుడు ఆ సిచ్యువేషన్ డైవర్ట్ చేసి ఇటు పంపిస్తాం. ఇప్పుడు అప్పుడు సరే ఇప్పుడు అది పోటీ అనేది ప్రియాంక గారికి ఇచ్చారు. నువ్వు ఎవరినైనా ఈ టాస్క్ లో ఉండకూడదు అంటే నువ్వు వాళ్ళకి అవుట్ చేయడానికి నువ్వు ట్రై చేయాలని ఆ టాస్క్. సో శోభ ఉంటే డెఫినెట్లీ ప్రియాంక గారికి సపోర్టివ్గా ఉండేది. బట్ అక్కడ ఎవరు వీళ్ళందరూ ఉన్నప్పుడు సపోర్టివ్గా ఉండరు. సో అందుకే తనకెవరు సపోర్టివ్గా ఉంటారు, తనకెవరు టాస్క్లో హెల్ప్ అవుతారు దాన్ని పెట్టడం తప్పేముంది సార్. ఇప్పుడు టాస్క్లో గెలవాలనే మెయిన్ ఇంటెన్షన్ కదా. దాట్స్ వై శోభకి చెప్పారు అంతే. దాట్స్. సో మీరైతే ఇండివిజువల్గా ఆడుతుంది అని అంటారు. కానీ శివకి ఈ స్టార్మా బ్యాచ్, ఈ స్పా బ్యాచ్ నచ్చట్లేదు, నిజమేనా? నాకా? లేదు, అలా ఏం లేదు సార్. నాకు స్టార్మా మీరే హౌస్లోకి వెళ్ళినప్పుడు చెప్పారు గ్రూప్స్లో ఉండకు, సోలోగా ఆడు. సార్ నేను గ్రూప్స్లో ఉండకు అని చెప్పట్లా. నేను అక్కడ ఒక పాయింట్ క్లియర్ చేశా. చూడు, అందరూ కప్పు కోసం ఆడుతున్నారు, ఓకే, నువ్వు కూడా కప్ కోసం ఆడుతున్నావు నాకు తెలుసు. బట్ ఎవ్రీవన్ ఆర్ సెల్ఫిష్. ఎవ్రీవన్ ఆర్ సార్ ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్ పెడతారు మీరు, ఓకేనా? నేను మీరు పెద్ద బిగ్ బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఏంటి, ప్రాణం ఇచ్చేటట్టు బెస్ట్ ఫ్రెండ్స్. బట్ ఆ కప్ వచ్చినప్పుడు మీరు కూడా గెలవాలని కోరుకుంటారు, నేను కూడా గెలవాలని కోరుకుంటా. అప్పుడు నేను ఫ్రెండ్ అని వదిలేస్తానా? అది సినిమాలో మాత్రమే అవుతుంది, నిజ జీవితంలో అవ్వదు సార్. అక్కడ కూడా కప్పు కోసమే అందరూ ఆడుతున్నారు కాబట్టి అందరూ సెల్ఫిష్. కప్పు కోసం అందరూ సెల్ఫిష్. సో నువ్వు కూడా కప్పు కోసమే సెల్ఫిష్ అయ్యి ఆడు అని చెప్పాను అంతే సార్. ఎప్పుడు నేను ఆవిడ ఆల్రెడీ అక్కడ ఉన్నారు, నేను చెప్పిన క్వాలిటీస్ అన్ని ప్రియాంక గారిలో ఉన్నాయి. నేను ఆవిడకి ఓన్లీ ఏంటంటే మళ్ళీ చెప్పాను అంతే, రిపీట్ చేశాను అంతే. దాట్స్ ఇట్. శివ వచ్చాక ప్రియాంక గేమ్ చేంజ్ అయింది. శివ వచ్చాక తనకి బయట జరుగుతున్న క్లారిటీ వచ్చి ఇప్పుడు గ్రూప్లో వద్దు సోలోగా ఆడదామని చెప్పి ఇట్లా ప్లాన్ చేస్తుంది. మరి శివ వచ్చి వెళ్ళాక అనేది ఆడియన్స్ అనుకుంటున్నారు. ఈవెన్ హౌస్లో శివాజీ గారు కూడా ఇదే మాట మాట్లాడారు. అవునా? ఏం మాట్లాడారు సార్ శివాజీ గారు? ప్రియాంక ఇప్పుడు గేమ్ చేంజ్ చేసుకుంది, ఆడియన్స్ చెప్పడం కోసం ఇదంతా చేస్తుంది. ఇచ్చేదేదో ఫస్టే అమర్కి ఇచ్చేచ్చు కదా, గౌతమ్కి ఇచ్చి మళ్ళీ ఇటు తిప్పి అమర్కి ఇప్పుడు ఈ పాయింట్లో శివాజీ గారు అన్న మాట ఇది. అమర్ గారికి ఎందుకు ఇచ్చింది నేను మీకు క్లారిటీ ఇచ్చాను, ఓకేనా? ఇప్పుడు నేను వెళ్ళి బయటకు వచ్చినప్పటి నుంచి నేను వెళ్ళి బయటకు వచ్చాకనే స్పా బ్యాచ్ అని పేరు వచ్చింది. దానికంటే ముందు స్టార్మా బ్యాచ్ ఉంది. అదే స్టార్మా బ్యాచ్ ఉంది, ఇప్పుడు స్పా బ్యాచ్ ఉంది. మరి నేను వెళ్ళి చెప్పడం ఉన్న వాళ్ళు స్పై బ్యాచ్ లో ఉన్న వాళ్ళు ముగ్గురే సార్. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను వెళ్ళి వచ్చాక గ్రూప్ గేమ్ అనేది జనాలకైతే అదే కనిపిస్తుంది కదా, ముందు కూడా అదే కనిపించింది, ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ధనుష్ సార్, ఇప్పుడు మీకు ఒక సెట్ ఆఫ్ కంటెస్టెంట్ నచ్చుతారు, నాకు ఒక సెట్ ఆఫ్ కంటెస్టెంట్ నచ్చుతారు. ఇప్పుడు మీకు నచ్చేవారు డెఫినెట్లీ నన్ను తిట్టుకుంటారు కదా సార్, నా కోసం కొంచెమైనా నెగిటివిటీ చెప్తారు కదా. అలాగే ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఈ ప్రియాంక గారు, అమర్ గారు, శోభ గారు ఏమున్నారో వీళ్ళకి ఒక నెగటివ్ లాగా గ్రూప్ గేమ్ అని చెప్తున్నారు. ఎందుకు శివాజీ గారు, యావర్ గారు, మరి పల్లవి ప్రశాంత్ గారు గ్రూప్ గేమ్ ఆడట్లేదా అంటే అది నా నెక్స్ట్ క్వశ్చన్. అది ఆల్రెడీ హౌస్లో స్పై బ్యాచ్, స్పా బ్యాచ్ అన్న గ్రూప్స్ ఉన్నప్పుడు ఈ స్పా బ్యాచ్కి ఎందుకు అంత నెగిటివిటీ వస్తుంది అనేది నా క్వశ్చన్. స్పా బ్యాచ్కి ఏం నెగిటివిటీ ఉంది సార్? కలిసి ఆడుతున్నారు, గ్రూప్ గా ఆడుతున్నారు, వీళ్ళు కూడా కలిసి ఆడుతున్నారు కదా. అంటే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే వీళ్ళు కూడా కలిసే ఆడుతున్నారు కదా సార్. కానీ అది ఎక్కడ బయటకు రావట్లేదు కదా. అది ఎందుకు రావట్లేదు అవుతుంది కదా, ఎందుకు రావట్లా? ఎందుకు రావట్లేదు అదే నా క్వశ్చన్. అది ఫ్యామిలీ అది నాకు కూడా తెలియదు ఎందుకు రావట్లేదు. 24/7 చూస్తున్నారు కాబట్టి ఎందుకు వచ్చి ఉంటుంది, ఎందుకు రావట్లేదు అనేది నా క్వశ్చన్ సార్. ఇప్పుడు ఈ స్టార్మా బ్యాచ్ అని మీరు ఏమంటున్నారు, వాళ్ళు ఎవరు చెప్పట్లా. లైక్ ఇక్కడ శివాజీ గారు ఏమున్నారో ఆయన మరీ చెప్తున్నారు మీరు కలిసే ఆడతారు, ప్రియాంక నువ్వు అమ్మరికే సపోర్ట్ చేస్తావు, శోభ నువ్వు అమ్మరు, అమర్ నువ్వు ప్రియాంకకే సపోర్ట్ చేస్తావు, శోభకే సపోర్ట్, ఆయన మళ్ళీ చెప్తున్నారు. ఇక్కడ ఈ ముగ్గురు ఏమన్నారు, వీళ్ళు ఎక్కడ చెప్పట్లా. శివాజీ గారు మీరు పల్లవి ప్రశాంత్కే సపోర్ట్ చేస్తారండి,
మీరు ఎవరికే సపోర్ట్ చేస్తారని ఎక్కడ చెప్పట్లేదు, ఈయన చెప్తున్నారు. ఈయన చెప్పడం వల్ల ఇది పోర్ట్రే అవుతుంది జనాలకి. ఓ ఇప్పుడు మనం చూస్తున్నాం మనకు కనిపించట్లేదు సార్, లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అలా చెప్పినప్పుడు మనకి అవును కదా వీళ్ళు కలిసి ఆడుతున్నట్టుందే అని అనిపిస్తుంది. దిస్ ఇస్ వాట్ హ్యాపెనింగ్. ఇక్కడ ఎవరికి కలిసి ఆడట్లా. ప్రియాంక గారు అయితే అస్సలు కలిసి ఆడట్లా, ఆవిడ అందరితోనే ఆడుతుంది. చూసినప్పుడైతే మాకు అనిపించింది, మీరు వెళ్ళొచ్చాక అనిపించింది కలిసి ఆడట్లేదు అని. ఆ ఇండైరెక్ట్ హింట్స్ ఏమి ఇచ్చారనేది మాకు డౌట్. ఇండైరెక్ట్ అన్ని ఏం హింట్స్ ఇచ్చాను ఆల్రెడీ టీవీలో కొన్ని సైకిల్ కూడా చేశారు కొన్ని. నేను చేశాను సార్, చెప్పక ఏం చేయలేదు నేను అక్కడ. అన్ని ఏం చెప్పాను అది చేశాను. మరి ఇదేంటి ఇలా ఏదో అన్నారు మీరు కూర్చున్నప్పుడు? అవునా, నాకే గుర్తులేదు. ఎప్పుడో జరిగింది కదా మీకు, ఎలా గుర్తు? లేదు. కానీ హౌస్ లో మీరు వెళ్ళిన తర్వాత మీరు కూడా సేఫ్ గేమ్ ఆడినట్టు అనిపించింది. సేఫ్ గేమ్ మొత్తం కంటెస్టెంట్స్ అందరినీ పొగిడి, ఈవెన్ ప్రియాంకతో ఇష్యూస్ ఉన్న కంటెస్టెంట్స్ ని కూడా నీకు బయటకు మేమందరం నీకు సపోర్ట్ చేస్తాం అశ్వితో మాట్లాడటం కానీ, మిగతా వాళ్ళందరినీ గ్రౌండ్ గా పాజిటివ్ గా మాట్లాడటం కానీ, శివ గారు కూడా ఇప్పుడు చూడండి పొగడడం కూడా మీరు సేఫ్ గేమ్ అంటున్నారు. ఆబ్వియస్ గా సార్ ఇప్పుడు మీకు కొన్ని ఉంటాయి, అది మీ ఇష్టం. ఇప్పుడు మీ గురించి నా ఇష్టం. ప్రియాంక మీ ఫ్యామిలీ మెంబర్ అయినప్పుడు, ప్రియాంకతో ఒకరికి ఇష్యూ అయినప్పుడు ఆ ఇష్యూ గురించి కూడా నేను అందరూ డామినేట్ చేస్తాను. బయట మా క్రౌడ్ అందరూ ఉన్నారు, మేము అందరం సపోర్టివ్ గా ఉన్నామంటే ఆబ్వియస్ గా అనిపిస్తుంది. నేను క్లారిటీ ఇస్తాను సార్. ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళు అందరూ బయట ఏం జరుగుతుంది, బయట నా గురించి ఏమనుకుంటున్నారు అనేది ఒక నెగటివ్ ఫీల్ ఉంటుంది. అవునా, డెఫినెట్లీ ఉంటుంది. లోపల ఉన్న వాళ్ళకి అందరికీ ఉంటుంది. అరే నేను ఇక్కడ ఇలా మాట్లాడాను, బయట ఏమనుకుంటున్నారు జనాలు, అరే నేను ఇక్కడ ఇలా ఉన్నాను, ఇలా టాస్క్ ఆడాను, నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంది. ఇక్కడ వాళ్ళు లోపల నెగటివ్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం ఆడతారు సార్? నేను వెళ్ళి వాళ్ళకి ఒక పాజిటివిటీ ఇచ్చాను అంతే. జస్ట్ ఐ ఎంకరేజ్డ్ దెమ్. దాంట్లో తప్పేమో. ఇప్పుడు వెళ్ళి మీ గురించి పాజిటివ్ చెప్పడం తప్ప సార్ అది? అంటే మీ గురించి అరే ధనుష్ గారు చాలా బాగా ఇంటర్వ్యూ చేస్తారు. ప్రియాంక గారు ఆలోచిస్తారు కదా, ఎందుకు ఇట్లా చెప్పారు? లేదు, ప్రియాంక ఫైట్ చేస్తున్నా కదా, తనకు పాజిటివ్ గా మాట్లాడితే బయట నెగిటివ్ వెళ్తుందా, అలాంటి థాట్స్ ఏమైనా వస్తాయి కదా? లేదు సార్, ప్రియాంక గారు అలా ఏమన్నా ఇండైరెక్ట్ హింట్స్ ఇచ్చారు? లేదు. ప్రియాంక గారు అలాంటి అమ్మాయిగా నేను వేరే వాడి గురించి పొడిగినప్పుడు అరే ఇతను ఎందుకు ఆవిడగా పొగుడుతున్నాడు అలాంటిది ఏం లేదు. ఆవిడ అక్కడ కూడా ఏం అడగల. సో ఆవిడ షీ అండర్స్టాండ్స్ మీ, నేను ఎలాంటి పర్సన్. ఇప్పుడు మీరు కూడా మీరు అందరికీ సరే అని ఎందుకు పిలుస్తారు? ఐ వాంట్ గివ్ రెస్పెక్ట్, అందుకే సరే అని పిలుస్తారు. అక్కడ కూడా లోపల వాళ్ళందరికీ ఒక ఫీల్ ఉంటుంది, నెగటివిటీ ఫీల్ ఉంటుంది, బయట ఏం జరుగుతుంది. నేను వెళ్ళి వాళ్ళ గురించి పాజిటివిటీ చెప్పొచ్చాను అంతే. అది కూడా తప్ప సార్? తప్పేం కాదు. మరి మీరు సేఫ్ గేమ్ ఆడారంటున్నారు, మీరు కూడా అనిపించింది సేఫ్ గేమ్. అదే సార్, ఆబ్వియస్ గా ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళినప్పుడు హింట్స్ ఇస్తారు, అది కామన్. ప్రతి సీజన్ లో ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి ఇలా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండు, వాళ్ళతో మంచిగా ఉండు, వీళ్ళతో వద్దు, హింట్స్ ఎవ్రీ సీజన్ ఇస్తారు. మీరు కూడా ఏమైనా ఇచ్చారేమో అనేది నా క్వశ్చన్. హింట్స్ నేను ఏమి ఇచ్చానో అంత టీవీలో వచ్చేసింది సార్, దాని తప్ప నేను ఇంకేమి ఇవ్వలా. అదే అందరూ ఒక ఎజంప్షన్స్ లో ఉంటారు, మీరు క్లారిటీ ఇచ్చేసి అయిపోద్ది కదా. మీరు ఎట్లాగో చెప్పరు, ఏం చెప్పలేదన్నారు కాబట్టి ఓకే, ఆడియన్స్ విల్ డిసైడ్. నేను నిజంగా సార్, మీరు మరీ ఆడియన్స్ మళ్ళీ ఓ శివ వాళ్ళు మళ్ళీ రిపీట్ చేసి చూస్తారు అక్కడ టెలికాస్ట్. నేను అక్కడ ఏం ఇచ్చానో అదంతా టీవీలో వచ్చేసింది. అండ్ ఇంకో మాట అన్నారు, బయటకు వచ్చాక కొన్ని గుడ్ సర్ప్రైజెస్ అండ్ కొన్ని బ్యాడ్ సర్ప్రైజెస్ ఉన్నాయని. ఏంటా బ్యాడ్ సర్ప్రైజెస్, ఏంటో గుడ్ సర్ప్రైజెస్? బ్యాడ్ సర్ప్రైజెస్ అన్నానా? జస్ట్ అది జోక్ అన్నాను అంతే. ఆవిడ అడిగారు కదా, ఆవిడతో జస్ట్ కామెడీగా బ్యాడ్ సర్ప్రైజ్ కూడా అంటే జస్ట్ అలాగే కామెడీగా అన్నాను అంతే. దాంట్లో సీరియస్ చాలా అడిగింది, ఏంటో బ్యాడ్ సర్ప్రైజెస్ ఏమై అలా అడిగినప్పుడు అరే ఏం లేదు మజాక్ చేశానులే అన్నాను. అక్కడే ఇమీడియట్లీ అన్నాను. ఆవిడ బ్యాడ్ సర్ప్రైజెస్ ఆ షూ అన్నప్పుడు అరే ఏం లేదు మజాక్ చేస్తున్నా, ఎందుకు అలా మాట్లాడుతావు షూ అని చెప్పింది అక్కడ. సో జస్ట్ ఫర్ మజాక్ కోసం ఆవిడ అంతే కాళ్ళు లాగడానికి అలా అన్నాను అంతే. దాట్స్ ఇట్, ఇంకేం లేదు. ఓకే, సో బయట తనకున్న కొన్ని పేర్లు ఏంటంటే హాస్టల్ వార్డెన్ ఒకటి, హాస్టల్ వార్డెనా? నేను ఫస్ట్ టైం వింటున్నాను. డామినేటివ్ క్యారెక్టర్, డామినేటా? ఓకే. అండ్ ఎవరైతే తనకి ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారో వాళ్ళతో నార్మల్గా మాట్లాడుతుంది, ఎవరైతే తనకు నచ్చిన వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ తన ఫ్రెండ్స్ జోన్లో లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో చిన్న మాట అన్నా కూడా గట్టిగా మాట్లాడేసి దాన్ని ఏదో వేరే రకంగా పోర్ట్రే చేస్తారు అన్న ఒక డౌట్ ఉంది ఆడియన్స్కి. సో దానికి మీరు ఏం చెప్తారు? సరే, ఇప్పుడు చూస్తున్నారు మీరు, రీసెంట్గా అమ్మర్ గారితో కూడా గొడవ అయింది, శోభా గారితో కూడా గొడవ అయింది. అండ్ టాస్క్ వచ్చినప్పుడు అక్కడ ఇండివిజువల్గానే ఆడుతున్నారు. కానీ వాళ్ళిద్దరితో గొడవ అయినప్పుడు డామినేషన్ అంతా వాళ్ళదే ఉంది కానీ ఈమె సైడ్ నుంచి లేదు. అదే వేరే వాళ్ళతో గొడవ అయితే డామినేషన్ అంతా ఈమెది ఉంటుంది కానీ వేరే వాళ్ళది ఉండదు. అది లేదు సార్, అలా ఓన్లీ అంటే ఇది డామినేషన్ అనేది ఎప్పటి నుంచి వచ్చిందంటే అదే బోలే సార్ అక్కడి నుంచి వచ్చిందంటే సార్. ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, కొంతమందికి అలా అనిపిస్తుంది. బట్ నేను అది కూడా ఇప్పుడు
బోలేశారు అక్కడ గలీజ్ మాట అంటే ఏదో ఒక మాట అన్నప్పుడు ఈవిడికి ఒక అమ్మాయికి ఇలా అనడం తప్పు అనిపించి మాట్లాడింది. అది నాగార్జున సార్ కూడా తప్పు, ఓకే ప్రియాంక నువ్వు చేసింది కరెక్టే అన్నారు, సరేనా. బట్ కొంతమంది ఆడియన్స్, ఇప్పుడు నేను బోలే గారిని లైక్ చేస్తాను, ప్రియాంక గారు ఆవిడ మీద అలా అతని మీద అలా మాట్లాడినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి డామినేషన్ చేస్తుంది ప్రియాంక అని అనిపిస్తుంది. సో ఆయన ఫ్యాన్స్కి అలా అనిపించచ్చేమో అంతే, దాట్స్ డామినేషన్ అయితే లేదు ప్రియాంక గారు. సరే ఎప్పుడు డామినేట్ షీఈ్ ఆల్వేస్ గ్రౌండ్ టు ఎర్త్, అందరితో సమానంగా ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు ప్రియాంక గారు బిగ్ బాస్ వెళ్లే ముందు కూడా నేను అందరికీ చెప్పింది ఒకటే, ప్రియాంక గారు ఈజ్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్ కంటెస్టెంట్ ఫర్ బిగ్ బాస్. ఎందుకంటే బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ అ క్యారెక్టర్. ఒక గుడ్ క్యారెక్టర్ ఈజ్ ద విన్నర్. గుడ్ పర్సన్, జెన్యూన్ పర్సన్ విత్ అ గుడ్ క్యారెక్టర్ ఈజ్ అ విన్నర్. దట్ ఈస్ కాల్డ్ బిగ్ బాస్. సో ప్రియాంక గారు అలా ఉన్నారు. షీ ఈజ్ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. షీ కేర్ అబౌట్ ఎవ్రీ వన్. తనకంటే ముందు తనని ప్రేమించిన వాడి గురించి చాలా ఆలోచిస్తుంది ప్రియాంక. అండ్ ఏంటి పార్షాలిటీ ఎప్పుడూ చేయదు. అండ్ ఏదైనా ఉన్నా ఫేస్ మీద మాట్లాడేస్తుంది. బ్యాక్ పిచ్చింగ్ లాంటిది ఏం లేదు. అండ్ ఇప్పుడిప్పుడు రీసెంట్గా కన్నింగ్ కూడా అంటున్నారు. కన్నింగ్ ఏంటి? కన్నింగ్ అనేది చాలా పెద్ద వర్డ్ సార్. అది కన్నింగ్ నో, షీఈ్ నాట్ కన్నింగ్ అట్ ఆల్. షీఈ్ వెరీ గుడ్. నాకైతే ఎప్పుడు అలా కన్నింగ్ అనిపించట్లేదు సార్. కానీ మీ హౌస్లో మీ ఎంట్రీ చూసిన తర్వాత వీళ్ళిద్దరు బయటకు వచ్చాక పెళ్లి చేసుకుంటారా లేదా, అసలు శివ ఎందుకు అట్లా మాట్లాడాడు, ఏమిటా బ్యాడ్ సర్ప్రైజెస్ అన్న డౌట్ చాలా మందికి వచ్చినాయి. ఏదన్నా బయట జరుగుతున్న నెగిటివిటీ చూసి వద్దు అని ఫిక్స్ అయిన రోజులు ఏమొద్దు ఈ పెళ్ళి కానీ పెళ్ళా సార్? నేను నాకు చాలా ఎక్కువ మంది ఫ్రెండ్స్ లేరు సార్. ఎస్పెషల్లీ ఆర్టిస్ట్, ఈ బ్యాచ్లో ఆర్టిస్ట్ అనే ఒక సర్కిల్లో నిజంగా ప్రియాంక గారు తప్ప నాకు ఎవరు ఎక్కువగా తెలీదు. నాకు ఎవరు పరిచయం ఉన్నా ఓకే, హాయ్ వర్క్ విషయంలో మాత్రం తెలుసు, అందరూ తెలుసు వర్క్ విషయంలో. హాయ్ సార్ ఎలా ఉన్నారు, హాయ్ మేడం బాగున్నారా, వర్క్ విషయంలో కలిసినప్పుడు మాట్లాడుతున్నాను, దాట్స్ ఇట్. దానికంటే ముందు నేను ఎప్పుడు తీసుకువెళ్ళాను వర్క్ వచ్చినప్పుడు. సో శివ అన్నప్పుడు నాకు ఎవరు ఫ్రెండ్స్ లేరు, ఓన్లీ ప్రియాంక గారు మాత్రమే చాలా క్లోజ్ నాకు, అది తప్పితే నో. సో అలా ఉన్నప్పుడు అండ్ నాకు మా అమ్మ తప్ప, నా చెల్లి తప్ప, ప్రియాంక గారు ఈజ్ ద అంటే చాలా ద మోస్ట్ లవబుల్ పర్సన్ ఇన్ మై లైఫ్ ఇస్ ప్రియాంక. సో మరి ఎప్పుడు చేసుకోబోతున్నారు పెళ్ళి? సార్ టైం ఇవ్వండి సార్. అంటే అంటే పెళ్ళి అంటే చాలా పెద్ద విషయం. పెళ్ళి అయినప్పుడు నాకు వేరే వాళ్ళలాగా పెళ్ళి అయింది ఒక 2 years 3 years తర్వాత బేబీని ప్లాన్ చేద్దాం అలాంటి విషయం కాన్సెప్టే లేదు నాకు. పెళ్ళి అయిపోయిన తర్వాత ఈ ఏజ్లో అండ్ ఇది అయిపోవాలి. సో అది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి లైఫ్లో. పెళ్ళి అంటే ఒక వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఇన్ లైఫ్. సో అది తీసుకోవాలంటే నా ఊహలో నేను ఇంకా చాలా ఎదగాలి, సంపాదించాలి, సెటిల్ అవ్వాలి. సో బోత్ నా ఇంటెన్షనే కాదు, నా మైండ్ సెట్ ఇలా లేదు, ప్రియాంక గారు కూడా అలాగే అనుకుంటారు. కొంచెం ఏదైనా లైఫ్లో అచీవ్ చేద్దాం, సెటిల్ అవుదాం, అప్పుడు పెళ్ళి గురించి ఆలోచిద్దాం. మనం లాస్ట్ 3 years నుంచి కలిసి ఉందాం. ఎప్పుడు లవ్ అన్నప్పుడు బ్రేకప్ అనేది ఉండదు, ఒకేసారి లవ్ అవుతుంది. లవ్ అంటేనే దేర్ ఇస్ నో బ్రేకప్స్ ఇన్ దట్. సో ఐ డోంట్ టైం ఎలా వస్తుందో తెలియదు. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్ వల్ల చాలామంది విడిపోవడం అలాంటివి జరుగుతుంది. లవ్ అంటే వాళ్ళు ఏం తప్పు చేసినా అది నిజంగా వాళ్ళని క్షమించి, లేకపోతే వాళ్ళు నెక్స్ట్ తప్పు చేయకుండా, ఈవెన్ వెన్ ఐ మేక్ మిస్టేక్స్, ప్రియాంక గారు కూడా షివ్ యూ డిడ్ దిస్ మిస్టేక్, అలా చేయకు అని నన్ను సరిదిద్దారు. ఈవెన్ ప్రియాంక గారు కూడా అలా చేసినప్పుడు నేను అలా చేస్తాను. దట్ ఈస్ కాల్డ్ లవ్. బోత్ హ్యావ్ టు మూవ్ టుగెదర్. అండర్స్టాండింగ్ ఉండాలి. సో ఐ అండర్స్టాండ్ ప్రియాంక గారు అ లాట్ అండ్ ప్రియాంక గారు అండర్స్టాండ్స్ మీ అ లాట్. దట్స్ ఇనఫ్. కానీ రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని వీడియోస్ చూసాను ప్రియాంకవి. బయట తన హోమ్ టూర్ చూపించినప్పుడు ఆ ఇల్లు కానీ, తను లీడ్ చేసిన లైఫ్ కానీ, ఇదంతా చూసిన తర్వాత హౌస్లో తనకి బయట చూసిన తనకి అది సంబంధం లేదు. అంటే ఇప్పుడు కొంచెం బెటర్ లైఫ్ని లీడ్ చేస్తుంది కాబట్టి ఈ రెండుకి పెద్దగా తేడా లేదు. సో బయట తను లీడ్ చేసిన లైఫ్ ఏంటి, హౌస్లో జనాలు అనుకుంటున్న విషయం ఏంటి? సార్ ప్రియాంక గారు పర్సనల్ లైఫ్, నేను రీసెంట్గా కూడా ఒక వీడియో చేశాను. ఇప్పుడు కూడా వాడు అమ్మ నాన్న ఒక 2 BHK చిన్న ఫ్లాట్లో బెంగళూరులో రెంట్గా ఉంటారు. ఇట్స్ 15,000 రెంట్. ఎక్కడ రెంట్గా ఉంటారో ఆ గల్లీ ఎలా ఉంటుంది అదంతా నేను వీడియోలో చూపించాను. ఇప్పుడు కూడా ఆ ఇంటి రెంట్ కూడా
ప్రియాంక గారే కడతారు. అక్కడ ఉన్న ఇంటి రెంట్ కూడా 15,000 ప్రియాంక గారే కడతారు. వాళ్ళ ఇంటి సిచ్యువేషన్ లైక్ వాళ్ళ నాన్న కొంచెం బిజినెస్లో లాస్ అవ్వడం వల్ల ఆయన తన కాన్ఫిడెన్స్ని ఇంకేమైనా పెట్టాలి, ఇంకా ఏమైనా చేయాలనేది లేదు. హీఈస్ ఆల్రెడీ ఐ థింక్ 53 years old నౌ. ఇంకా ఏం చేస్తారు? సో చేస్తే ఎప్పుడో చేయాల్సింది, బట్ అప్పుడు చేయలేదు ఆయన. సో ప్రియాంక గారి అమ్మ ఇప్పుడు కూడా కొంచెం డబ్బుల కోసం పెళ్ళికి వెళ్ళి మేకప్ చేయడం, మెహందీ వేయడం చేస్తారు. దట్ ఈస్ దర్ లైఫ్. ఒక మేజర్ ఇన్కమ్ అనేది ప్రియాంక గారే. అది కూడా ఒక మౌనరాగం సీరియల్ నుంచి స్టార్ట్ అయ్యింది. మౌనరాగం తర్వాత ఇంకొక సీరియల్ చేయడము, తర్వాత జానకి చేయడం, ఇప్పుడు బిగ్ బాస్. అప్పటి నుంచి లైక్ ఒక స్టేబుల్ అనేది వాళ్ళ లైఫ్లో వచ్చేసింది. మధ్యలో బీబీ జోడి నీతోనే డాన్స్. అది నాకు మధ్యలో డెంగ్యూ అయింది సార్. నాకు డెంగ్యూ అటాక్ అయినప్పుడు మనం ఇద్దరం మధ్యలోనే వచ్చేసాము, క్విట్ అయ్యాము. అందుకే కంటిన్యూ చేయలేకపోయాము సార్. కానీ ఇప్పుడు హౌస్లో ప్రియాంక గేమ్ కాకుండా మీకు బాగా నచ్చిన గేమ్ ఎవరు సార్? నాకు నిజంగా ఇప్పుడు శివాజీ గారు కానీ, పల్లవి ప్రశాంత్ గారు కానీ, యావర్ గారు కానీ, అమర్ గారు కానీ, శోభ గారు ఎలిమినేట్ అయ్యారు కదా, ప్రియాంక గారు కానీ, అర్జున్ సార్ కానీ, వీళ్ళందరూ ద బెస్ట్ కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు సార్. ఇక్కడ సేఫ్ గేమ్ కాదు, నాకు అందరూ నచ్చుతారు. హౌస్ లో వాళ్ళకి పుష్ చేద్దాము, కొంచెం ఎంకరేజ్ చేద్దాము అని చెప్పారు. ఓకే, మరి ఇక్కడ చెప్పవలసిన వాళ్ళు ఇన్నరు ప్రాబ్లం లేదు, వినడం కాదు, నాకు అందరూ నచ్చుతారు సార్. అందరూ నచ్చారు. ఓకే, మరి ప్రియాంకకి ఎందుకు ఓటేయాలి అందరికంటే? సార్ ఇప్పుడు నేను అదే చెప్పాను. ఇప్పుడు ఒక హీరో అన్నప్పుడు ఆయన యాక్టింగ్ చూసి, ఆయన గత్తు మాస్ చూసి మీరు ఆయన నచ్చుతారు. సో అలాగే ప్రియాంక గారు మంచి క్వాలిటీస్ చూసి ఆల్రెడీ ప్రియాంక గారికి ఒక ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది బిగ్ బాస్ తరపు నుంచి. అంటే బిగ్ బాస్ ఒక షో నుంచి ఆల్రెడీ ఒక ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయింది. ప్రియాంక గారికి ఇప్పుడు నేను ప్లీజ్ ప్రియాంక గారికి ఓట్ చేయండి. అది ఒక అడగాల్సింది, నేను అడుగుతాను. బట్ ఆవిడ సపోర్ట్ చేసేవాళ్ళే చేస్తారు కదా సార్ ఓట్స్. సో డెఫినెట్లీ ప్రియాంక గారికి మనం అడిగి చేయించడం అనేది ఏం లేదు. షీ ఆల్రెడీ హ్యావ్ అ ఫ్యాన్ బేస్. వాళ్ళు డెఫినెట్లీ ప్రియాంక గారికి సపోర్ట్ చేస్తారు. కానీ చాలా చిన్నవి బయట వైరల్ అవుతూ ఉన్నాయి. ఇందాక కూడా ఒక రీల్ చూస్తున్నప్పుడు పల్లవి ప్రశాంత్కి ఫుడ్ లేకుండా వీళ్ళిద్దరే కలిసి చపాతీలన్నీ దాచిపెట్టుకున్నారు. ఎవరు సార్? ప్రియాంక అండ్ శోభ. అవునా? నేను ఇది చూడలేదు. ఈ చిన్నవన్నీ బయటకు వస్తున్నాయి. సో వాటి మీద మీ ఒపీనియన్ ఏంటి? అది ఏదో టాస్క్ అయి ఉండొచ్చు, నాకు నిజంగా నేను జస్ట్ ఇందాక చూసాను. కావాలంటే ఇది ఎప్పుడు లైవ్లో చూపించారా సార్? సో ఏమన్నా పల్లవి ప్రశాంత్ తక్కువ చేస్తున్నారు అనిపించిందా మీకు ఏమన్నా బయట? సార్ మీరు కూడా ఎలా క్వశ్చన్ అడుగుతున్నారంటే మీరు ఇది అడగట్లా. మొన్న అమ్మర్కి ప్రియాంకకి గొడవ అయింది, అండ్ శోభకి అమ్మర్కి ప్రియాంకకి మధ్య గొడవ అయింది ఇప్పుడు. అండ్ శోభ ప్రియాంకకి సపోర్ట్ చేయకుండా అమ్మర్కి సపోర్ట్ చేసింది. ఇలాంటివి మీరు అడగట్లా. మీరు ఓన్లీ ఏంటంటే ఈ స్పాయ్ బ్యాచ్ వీళ్ళిద్దరు అంటే వీళ్ళు సపోర్ట్ చేయడం ఇదే అడుగుతున్నారు మీరు. సార్ అక్కడ గేము, అక్కడ టాస్క్ ఇచ్చి ఉంటారు, లేకపోతే ఏదో పోటీ ఉంటుంది, దానివల్ల అలా చేసి ఉంటారు అంతే. అది అడగవలసిన మీరు చెప్పేస్తున్నారు ఆన్సర్స్ అన్ని. అవునా? ఏం చెప్పండి. నేను శోభకి ఇట్లా చేసింది, ఇట్లా జరిగిందని మీరే చెప్తారు ఇందాక ఆన్సర్ అంతే. అదే సార్ ఇప్పుడు మొన్న గేమ్లో ఒక బాల్ థ్రోయింగ్ గేమ్లో శోభ గారు అమర్ గారికి సపోర్ట్ చేశారు, ప్రియాంక గారికి సపోర్ట్ చేయలేదు. మరి మీరు ఈ క్వశ్చన్ అడగలేదు కదా? ఈవెన్ ఇలాంటి చాలా ఉన్నాయి. ఎట్లా అనుకుంటే ఎప్పుడు మరి అదే చేసే టైంలో కూడా ప్రియాంకకు సపోర్ట్ చేయలేదు, శోభ అమర్కి సపోర్ట్. గ్రూప్ గేమ్ అన్నప్పుడు మరి అలా గ్రూప్ గేమ్ లా ఆడాలి కదా. అదే ఇప్పుడు ఏంటంటే అక్కడ గ్రూప్ అన్నప్పుడు ఓన్లీ అమర్ శోభ వస్తారు, మరి ప్రియాంక ఇస్ అవుట్ ఆఫ్ ద బాక్స్. దెన్ గ్రూప్ గేమ్ అన్నప్పుడు శోభ ఎప్పుడు చూసినా టాస్క్ లో అమర్కే సపోర్ట్ చేస్తుంది, అమర్ కూడా శోభకే సపోర్ట్ చేస్తున్నాడు. మరి ప్రియాంక ఎంత గ్రూప్ లో ఉంది? ప్రియాంక ఇస్ నాట్ ఇన్ ద గ్రూప్ కదా. మరి ఎందుకు గ్రూప్ గేమ్ అక్కడ వస్తుంది? వీళ్ళిద్దరు ఎప్పుడు సపోర్ట్. మొన్న కూడా ఒక బాల్ రింగ్ నుంచి బాల్ తీసుకోవడంలో గ్రూప్ గేమ్ అయి ఉండుంటే ఆయన అమర్గా ఎలా పట్టుకొని కింద పడేసి, నాకు నిజంగా ఆ టైంలో చాలా సరే ఇప్పుడు నేనేమైనా ఉంటే ఒక అమ్మాయి ఆవిడతో అలా బాలే కదా, ఒక టాస్కే కదా, ఓకే గెలవడం ఇంపార్టెంట్, ఆ బాల్ వల్ల నేను గెలుస్తానా? ప్రియాంకని అలా పట్టుకొని కింద పడేసి ఒక అమ్మాయిని అలా ట్రీట్ చేయడం అంటే అది ఒక్క పాయింట్ నాకు నిజంగా చాలా గట్టిగా కొట్టింది సార్. అలా ఇక్కడ దాకా తీసుకొని కింద పడేశారు ఆయన అమర్ సార్. నాకు నిజంగా చాలా ఏంటి ఇలానా ఒక బాల్ ఒక చిన్న టాస్క్ వల్ల అక్కడ ఆవిడకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ పెయిన్ ఉంటుంది గట్టిగా. అలా చేసినప్పుడు ఆ స్పైనల్ కార్డ్ బ్యాక్ ఏమైనా అయి ఉంటే
కింద ఇలా బట్ ఆ వీక్ తనకు చాలా పాజిటివిటీ వచ్చింది, ఆ వీక్ అందరూ ఫిక్స్ అయిపోయారు సార్. ఎందుకంటే షీఈస్ గివింగ్ దర్ 110%. ఒక అబ్బాయి ఉన్నప్పుడు కూడా ఆ ప్రియాంకకు భయపడాలి ఈ టాస్క్లో, అంత బాగా ఇస్తుంది. దెన్ వై నాట్, షీఈస్ డిజర్వింగ్ క్యాండిడేట్. అందుకే టాప్ 5లో ఉంది, ఉంటుంది. సో అంత పోటాపోటీగా టాస్క్లు ఆడినప్పుడు, అంత పోటాపోటీగా ఆర్గ్యుమెంట్స్ చేసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంటుంది బయట నుంచి చూసినప్పుడు? ప్రియాంకనా ప్రియాంక గారు ఎప్పుడు ఈజీ గోయింగ్ పర్సన్ అండి. ఎప్పుడు ఆవిడకి అంటే గొడవ ఇలాంటిది ఇష్టం లేదు. ఏంటంటే ఫీల్ జోయల్ కైండ్ ఆఫ్ అ పర్సన్. గొడవ ఎక్కువ అంటే బిగ్ బాస్ అంటేనే కొంచెం ఒక బంచ్ ఆఫ్ పీపుల్ మధ్య గొడవ, టాస్క్లు, మాటలు ఇలాంటివి ఉంటాయి. సో ఏం చేయలేము, యూ జస్ట్ హ్యావ్ టు టేక్ ఇట్ అంతే. అండ్ హౌస్లోకి వెళ్ళినప్పుడు అంటే డే 1 నుంచి ఇప్పటివరకు ప్రియాంకని మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కుక్ చేయడం మేమందరం చూసాము. ఏం చేయడం? కుక్. సో మీరు హౌస్లోకి వెళ్ళినప్పుడు నువ్వు వంట చేస్తున్నావు అని చెప్పి మన కుక్స్ అందరూ షాక్ అవుతున్నారు, నువ్వు మేడం అన్ని వెరైటీలు చేస్తున్నారు అని చెప్పి. లలితమ్మ మా ఇంట్లో కుక్ ఉంది సార్, నేమ్ ఇస్ లలితమ్మ. నేను లలితమ్మ అని పిలుస్తాను. తను షాక్, ఏంటి సార్ ఇంట్లో అంటే ఆవిడ ఎలా, లలితమ్మ నాకు టీ కావాలి, లలితమ్మ నాకు కొంచెం పరోటా చేసేస్తారు అంటే ఇట్లా. ఆవిడ ఎప్పుడూ ఎక్కువగా కిచెన్లో ఉండదు ఇంట్లో, బికాజ్ సార్ పొద్దున 7కి వెళితే నైట్ 9 అండ్ కొంచెం బ్రేక్ ఉన్నప్పుడు ఇంట్లో ఫ్రీగా కూర్చుంటాం కదా. సో అక్కడ బిగ్ బాస్లో అక్కడ వెళ్ళడమే ఆడడానికి. సో అందరికీ వంట చేసి ఇవ్వడంలో తప్పేముంది. షీఈ్ అ వెరీ గుడ్ కుక్. నా కోసం కూడా అప్పుడప్పుడు చేసిస్తారు, బట్ చాలా బాగా ఏం చేసినా సరే చాలా బాగా చేస్తారండి. అండ్ అక్కడ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ షీఈస్ ఫ్రీ, అక్కడ వేరే వర్క్ లేదు, షూట్ వెళ్ళడం లేదు, 24/7 బిగ్ బాస్లోనే ఉంటారు కాబట్టి అందరికీ చేసిస్తుంది. దట్ ఈస్ అ వెరీ గుడ్ క్వాలిటీ. వంట చేసి ఇవ్వడం అంటే మీ అమ్మకి వెళ్ళి అడగండి, సార్ అమ్మ నువ్వు రోజు చేసిస్తావు నాకు వంట, ఎంత కష్టం అమ్మ, అప్పుడు మీ అమ్మ చెప్తారు మీకు వంట చేసి ఇవ్వడం అనేది ఎంత కష్టం అనేది. కానీ అంత కుక్ చేసినా కూడా ఎక్కడో చోట మాటలు పడుతూనే ఉంటుంది. ఆ టైంలో మీకు ఏమనిపిస్తుంది? మందికి వండి పెట్టినా కూడా ఎంత కోపం వచ్చినా కూడా అదే. ఇప్పుడు ప్రియాంకకి నన్ను అంటే ఐఎమ్ ప్రియాంక, యువర్ సమ్ అదర్ కంటెస్టెంట్, మిమ్మల్ని మీరు వాళ్ళకి అంటే మీ ఫ్యాన్స్ అందరూ డెఫినెట్లీ అంటారు కదా సార్ ప్రియాంక అంటే ఒక నెగటివ్ అనేది ఉండాలి. సో ఫ్యాన్స్ అనేది ఏదో ఒక నెగటివ్ మాట్లాడతారు. ఇప్పుడు మీ ఫ్యాన్స్ డెఫినెట్లీ వేరే ఫ్యాన్స్ కూడా నచ్చరు వాడికి. ఇప్పుడు నేను నచ్చాను, మీ ఫ్యాన్స్కి నేను నచ్చాను. సో అలాంటి వాడు ఏంటంటే ఏదో ఒక నెగటివ్ మాట్లాడుతూ అలాగా పేరు వచ్చిందంటే దాట్స్ ఇట్. బట్ వంటలక ఇట్స్ అ వెరీ గుడ్ నేమ్, ఎందుకంటే అందరికీ వంట చేసి ఇవ్వడం ఇట్స్ అ వెరీ గుడ్ క్వాలిటీ ఇన్ ఎస్పెషల్లీ ఇన్ అ గర్ల్. అండ్ మీ ఎంట్రీ చూసిన తర్వాత నెక్స్ట్ సీజన్ 8కి ఫస్ట్ కంటెస్టెంట్ శివ్. సార్ బిగ్ బాస్ ఈజ్ అ వెరీ బిగ్ అంటే నేను ఉండలేను సార్ బిగ్ బాస్లో. నా క్యారెక్టర్ అలా లేదు. ఐ కాంట్ సర్వైవ్ ఇన్ బిగ్ బాస్. నేను ఇప్పుడే చెప్తాను, నేను బిగ్ బాస్లో ఉండలేను. ఆ గొడవ అండ్ ఆ స్ట్రాటజీస్ అవన్నీ. నాకు మాత్రం మిమ్మల్ని చూడాలి బిగ్ బాస్ నో సార్. ప్రియాంక గారికి కూడా లైక్ ఏంటంటే బిగ్ బాస్ ఆపర్చునిటీ మిస్ వచ్చింది కదా. సో ఆవిడ ఏంటంటే ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినప్పుడు మిస్ చేయకూడదు. సో ఆవిడకి ఆపర్చునిటీ వచ్చింది, తను కూడా చాలా ఆలోచించి ఆ డిసిజన్ తీసుకోండి వెళ్ళడం. సో ఇట్స్ గుడ్. మీరు ఎప్పుడు నో చెప్పలేదా వచ్చినప్పుడు ఆపర్చునిటీ? ఎవరు? బిగ్ బాస్కి ప్రియాంక గారా? అంటే మీరు చెప్పలేదా అతనికి? నేను అంటే ఎందుకు అవసరమా అని, కానీ మీకు ఎట్లా ఇంట్రెస్ట్ లేదు కాబట్టి. సార్ ఇప్పుడు ఇట్స్ హర్ డెసిజన్ కదా, నేను హూ ఎమ్ ఐ టు ఇన్వాల్వ్ ఇన్ టు హర్ డెసిజన్. బట్ అట్లీస్ట్ ఒక సజెషన్ ఇస్తాం కదా, అవసరమా ఒకసారి ఆలోచించు. సార్ ఇప్పుడు జానకి కలగని లేదు సీరియల్ అయిపోయింది. ఇప్పుడు స్టార్మాది ఒక అగ్రిమెంట్ ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోయిన 6 months దాకా వాళ్ళు నెక్స్ట్ వేరే ఎక్కడ చేయకూడదు. దెర్ ఇస్ అ రూల్ ఇన్ స్టార్మా. సో వాళ్ళు అడగాలి ఫస్ట్. ఇప్పుడు జానకి అయిపోతే సార్ నాది ఈ ప్రాజెక్ట్ అయిపోయింది, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, మీరు ఏమైనా ప్రాజెక్ట్ ఇస్తారో, అదర్వైజ్ షల్ ఐ గో టు సమ్ అదర్ ప్రాజెక్ట్ అని. అప్పుడు వాళ్ళు చెప్పారు, లేదండి మేమే మీకు బిగ్ బాస్లో మిమ్మల్ని పంపించడానికి అనుకుంటున్నాము, బట్ ఇంకా ఫైనల్ అవ్వలేదు, బట్ అనుకుంటున్నాము మీరు వెళ్తారని అడిగినప్పుడు షీ టుక్ హర్ టైం అండ్ ఆలోచించి షీ మేక్ హర్ డెసిజన్. దాట్స్ ఇట్, షీ మేడ్ హర్ డెసిజన్. వెళ్ళడం అనేది చాలా మంచిగా అయింది కదా. ఓకే, సో ఇప్పటివరకు మీరు ఎక్కడ ప్రపోజ్ చేసుకోలేదు అని చెప్పి చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం విన్నా నేను. ఎందుకు ప్రపోజ్ చేసుకోలేదు సార్? ఇప్పుడు హౌస్లో ఇట్లా పెట్టారు, ప్రపోజ్ చేసినట్ట, అది కూడా ప్రపోజ్ చేయనట్ట? నేను అక్కడ ప్రపోజ్ చేయలేదు, జస్ట్ గులాబీ ఇచ్చాను. అదే, అది కూడా ప్రపోజ్ చేసినట్ట చేయనట్ట అని అడుగుతున్నా జస్ట్. సార్
అంటే ఫ్లవర్ ఇచ్చామంటే ఆబ్వియస్గా ప్రపోజ్ చేసిన సార్ చూడండి, ఎవరు పబ్లిక్లో వెళ్ళి ప్రపోజ్ అలాంటి సినిమాలో మాత్రమే జరుగుతాయి. ప్రపోజ్ అయితే డెఫినెట్లీ అంటే పబ్లిక్ ముందు చేయలేదు, కానీ డెఫినెట్లీ మనం చేసి అంటే పర్సనల్గా చేసి ఉంటాం కదా. తనలో మీకు నచ్చిన గుడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ క్వాలిటీస్ ఏంటి? సార్ ప్రియాంక గారిలో బ్యాడ్ క్వాలిటీస్ అనేది నిజంగా నాకు అంటే నా దృష్టిలో చూస్తే దేర్ ఇస్ నో బ్యాడ్ క్వాలిటీస్ ఇన్ హర్. నాకు ఒక్క బ్యాడ్ క్వాలిటీ ఏంటంటే షీఈస్ లేజీ. అంటే ఇంట్లో ఏం పని చేయదు, బట్ అది బిగ్ బాస్లో వెళ్ళి నాకు రాంగ్ ప్రూవ్ చేసింది. అది ఆవిడ ఎప్పుడు షూటింగ్ లేకపోతే 11-12 దాకా పడుకుంటుందండి. అండ్ నా కోసం ఏంది కుక్ చేయదు, మా లలితమ్మనే చేస్తుంది. అండ్ ఈవెన్ మా షీరోటో అంటే మా డాగ్స్ ఉన్నాయి, షీ లవ్స్ దెమ్ అ లాట్. వాళ్ళతోనే ఉంటుంది ఎప్పుడు చూస్తే. ఇంట్లో ఉంటే మాత్రం వాళ్ళతోనే ఆటలాడుకుంటుంది. ఈవెన్ బయటికి ఎక్కడ వెళదామా, సినిమా చూడడానికి వెళదాం, వద్దు ఐ వాంట్ టు స్టే ఇన్ హౌస్ అని అంటది. ఒక లేజీ అనేది నేను అనుకున్నాను, కానీ షీఈస్ నాట్ ఎట్ ఆల్ లేజీ. బిగ్ బాస్ హౌస్లో ఎంత యాక్టివ్ ఉంది ప్రియాంక. బయటకు వచ్చి వెళ్తే మనం మానిపించేస్తున్నారు. లేదు, she is with us from past 2.5 years. And she's a very trustworthy woman. She's part of my family actually now. వంట బాగా చేస్తున్నారు కాబట్టి మేబీ సార్ అక్కడ చేసి చాలా అలసిపోయినట్టుంది సార్ ప్రియాంక. నేను బయటకు వచ్చాక జస్ట్ టేక్ హర్ రెస్ట్ అండ్ సమ్ టైమ్ ఫర్ హర్ సెల్ఫ్. ఏం వర్క్ వద్దు, చాలా ఇంకా చేసి. సో ఇందులో మనం బ్యాడ్ సర్ప్రైజెస్ ఏం లేవన్నారు కాబట్టి గుడ్ సర్ప్రైజెస్ ఏంటి అంటే? గుడ్ సర్ప్రైజెస్ సార్, అండ్ గుడ్ సర్ప్రైజెస్ లైక్ అలాంటివి ఏం లేదు సార్. ఆవిడ లోపల వెళ్ళే ముందు ఎలా ఉందో సిచ్యువేషన్ ఇప్పుడు కూడా అలాగే ఉంది. బయటకు వచ్చాక అంటే గుడ్ సర్ప్రైజ్ మేమేమైనా ఆవిడకి సర్ప్రైజ్ ఇస్తామేమో అంతే, దాట్స్ ఇట్. అది తప్పితే ఇప్పటిదాకా గుడ్ బ్యాడ్ అనేది ఏం లేదు. జస్ట్ నార్మల్, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో మీ దృష్టిలో టాప్ 5 ఎవరు? 1 to 5 ప్రాక్టికలీ చెప్తున్నా, ప్రియాంక గారు. ప్రియాంక అండ్ టాప్ 1. Yeah, she's a winner of Big Boss. Okay, obviously. She's a deserving, sir. She's very deserving. జనాలు ప్లీజ్ మీరు అర్థం చేసుకోండి అంతే. ఎందుకంటే నేను అదే చెప్పాను కదా, సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉంటారు. సెట్ ఆఫ్ ఆడియన్స్లో కొంతమంది ఆడియన్స్కి డెఫినెట్లీ వాళ్ళకి నెగిటివ్ చేయాలని ఉంటుంది, వాళ్ళు నెగిటివ్ చేస్తారు, అది వైరల్ అవుతుంది. ఈ ప్రియాంక గారి గురించి మంచిగా అనుకునే వాళ్ళు కూడా అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంతే, దాట్స్ ఇట్. ఓకే, అది తప్పితే ప్రియాంక గారి గురించి సోలో ప్రియాంక గారి గురించి ఎటువంటి నెగటివ్ లేదు. షీఈస్ ప్లేయింగ్ వెరీ జెన్యూన్ క్యాండిడేట్ అని ఉంది, షీఈస్ అ డిజర్వింగ్ క్యాండిడేట్ అని ఉంది. సో నా టాప్ 5లో ప్రియాంక గారు, పల్లవి ప్రశాంత్ గారు, శివాజీ గారు, అమర్ గారు అండ్ యావర్ గారు. వై నాట్ అర్జున్? అంటే ప్రాక్టికలీ అంటే నేను కూడా ప్రాక్టికల్ జనాలు ఏం మాట్లాడుతారో అది అంతే సార్, దాట్స్ ఇట్. వై నాట్ అర్జున్ అంటే ఆయనకి రీసెంట్గా నాగార్జున సార్ కూడా చెప్పారు, నువ్వు చాలా బాటంలో ఉన్నావు అర్జున్ ఓట్ ఇంగ్లీష్లో అని. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే టాప్ 5లో అయినా ఉండకపోవచ్చేమో అనిపించింది అంతే. సో ప్రియాంక గేమ్ ప్లే చూస్తే చాలామంది నచ్చింది. ఈవెన్ మీరు కూడా చాలా విషయాలు క్లారిటీ ఇచ్చారు. గ్రూప్ కాదు, తను సోలోగా ఆడుతుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య మాటలు పడుతుంది అని కూడా మీరు అనటం జరిగింది. సో సార్ మీరే చెప్పండి, ప్రియాంక గారు ఎప్పుడైనా షోలో చెప్పారా మనం అందుకే చెప్పాను తను గ్రూప్ గేమ్ ఆడలేదు, ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనే చెప్పాను నేను మీకు. యా అంటే సార్ అది మీకు అనిపిస్తుంది అలా, బట్ నాకు అలా అనిపించట్లా. తన గేమ్ అది ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లా. తను ఏం ఆడుతుందో ఆవిడకి క్లారిటీ ఉంది. అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అవ్వడం అనేది, అండ్ ఇప్పుడు బయటే తను ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, లోపల ఎలా అవుతుంది సార్? నాట్ అ ఛాన్స్. బయట చుట్టుపక్కల జనాలు ఉంటారు మాట్లాడుకునే, హౌస్లో ఎవరు లేరు కదా. అదే సార్, హౌస్లో మెయిన్గా మీరు లేరు. లేదు, ఇన్ఫ్లుయెన్స్ అయితే అవ్వలేదు సార్. షీఈస్ ప్లేయింగ్ గుడ్. ఎస్. సో చాలా బాగా లాస్ట్ 3 weeks తన గ్రాఫ్ అంతా పెరుగుతూనే వచ్చింది కాబట్టి అట్లాగే పెరుగుతూ టైటిల్ విన్ అవ్వాలని మేము మై డ్రీమ్ ప్రేక్షకుల దగ్గర నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మీరు ఆడియన్స్కి కానీ ప్రియాంక గారి ఫ్యాన్స్కి కానీ బిగ్ బాస్ చూసే ఫ్యామిలీస్ అందరికీ ఈ సందర్భంగా మీరు ఓట్ అపీల్ చేయాలి ప్రియాంకకి అంటే ఏమని చెప్తారు? అదే జరుగుతుంది వీక్ అంతా. లోపల వాళ్ళు చెప్తున్నారు కదా సార్, ఇప్పుడు బయట నేను చెప్పి ఏంటి అంటే బయట ఆడియన్స్ రాంగ్గా అర్థం చేసుకునే కొన్ని పాయింట్స్ ఉంటాయి కదా, ఆ పాయింట్స్ మీరు క్లారిటీ ఇవ్వాలి సార్. వాటికి చూడండి, నేను ఆడియన్స్కి చెప్తున్నాను, అదే ప్రియాంక గారు అయితే గ్రూప్ గేమ్ ఆడట్లేదు. షీఈస్ వెరీ జెన్యూన్, షీఈస్ డిజర్వింగ్ కంటెస్టెంట్ టు విన్ ద బిగ్ బాస్ టైటిల్ సీజన్ 7. సో ఇప్పటిదాకా ఎప్పుడు
అయినా కావాలని గొడవ చేయడం కానీ, ఎవరి గురించిన బ్యాక్ పిచ్చింగ్ కానీ, లేకపోతే ఏ పని చేయడం అంటే ఈ పని చేయలేదు ప్రియాంక అనే అలాంటి ఏదీ లేదు. షీఈస్ గివింగ్ హర్ బెస్ట్ ఇన్ టాస్క్ అండ్ షీఈస్ కనెక్టింగ్ టు ఎవ్రీ వన్. షీఈస్ గుడ్ టు ఎవ్రీ వన్, షీఈస్ జెన్యూన్ టు ఎవ్రీ వన్. సో ప్లీజ్, బిగ్ బాస్ అంటేనే అది, ఒక బెస్ట్ పర్సన్ హ్యావ్ టు విన్ ద షో. దాట్ పర్సన్ ఈజ్ ప్రియాంక జైన్. సో ప్లీజ్ ఓట్ ఫర్ హర్, ప్లీజ్ మేక్ హర్ విన్ బిగ్ బాస్ సీజన్ 7. థ్యాంక్ యూ. ఎస్, ఇంకొక 1 వీక్ మాత్రమే ఉంది. ప్రియాంక జైన్ గేమ్ మీకు నచ్చినట్లయితే ఇంటర్వ్యూ అంతా చూసిన తర్వాత మీరు కూడా హాట్స్టార్కి వెళ్ళి తనకు ఓటు వేసి తను ఈ సీజన్ విన్నర్గా గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.